హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వ్లాగ్స్ బై సుమిత్ర. ఇవాళ వీడియోలో నేను గుమ్మడికాయ హల్వాని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. దానికోసం ఒక గుమ్మడికాయ తీసుకున్నాను. గుమ్మడికాయని కట్ చేసుకున్న తర్వాత అందులోని సీడ్స్ అన్నీ కూడా తీసేసాను అనమాట. తీసేసుకొని దీన్ని పీల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీల్ అంతా రిమూవ్ చేసుకోవాలి. మనము పీలర్తో తీసామంటే అంత ఈజీగా రాదు. సో అందుకని నేను నైఫ్ తోటి ఈ విధంగా తీసేసుకుంటున్నాను. ఇలా తీసుకోవాలి, చాలా టైం పడుద్ది. ఇప్పుడు పీలంతా తీసేసిన తర్వాత తురుముకోవాలి. దీన్ని గ్రేటర్ తీసుకొని గ్రేట్ చేసుకోవాలి. గ్రేటర్ తీసుకొని ఈ విధంగా మొత్తం అంతా కూడా గ్రేట్ చేసేసుకోవాలి. ఇదంతా చేసుకునేసరికి టైం పడుతుందండి. మంచి హార్డ్గా ఉంటుంది కదా, చాలా టైం పడుద్ది గుమ్మడికాయని కట్ చేసుకొని తురుముకోవడం అంటే. ఇలా వస్తుంది మనకు గుమ్మడికాయ తురుము. క్యారెట్ని తురుముకుంటే ఎలా వస్తుందో సేమ్ అలాగే వస్తుంది అనమాట. నాకు కరెక్ట్గా ఇదంతా చేసుకునేసరికి 40 minutes పడింది. దాన్ని పీల్ చేసుకొని తురుముకునేసరికి 40 minutes పడింది అనమాట, టైం పట్టింది. సో ఇప్పుడు దీన్ని ఎన్ని కప్స్ ఉన్నాయి కప్స్లో కొలుచుకుందాము. 1 2 2 కప్స్ అన్నమాట. 3 కప్స్, 4 ఇది 1/2 కప్ ఉంటుంది. ఓవరాల్గా మనకు 4.5 కప్ వచ్చింది ఈ తురుము, గుమ్మడికాయ తురుము. నేను ఒకటి తీసుకున్నాను, అందులోని హాఫ్ తీసుకున్నాను అనమాట. ఒక గుమ్మడికాయలో హాఫ్ తీసుకున్నా. ఇంకా మొత్తం అంతా అంటే ఇంకా చాలా టైం పట్టింది. సో నాకు 4.5 కప్ వచ్చింది కదా. దీన్ని ఇప్పుడు మనం హల్వా ఎలా చేయాలో చూసేద్దాము. చాలా బాగుంటుందండి. గుమ్మడికాయలు మంచి పోషక విలువలు ఉంటాయి కదా. గుమ్మడికాయ హల్వా చాలా టేస్ట్ కూడా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టము ఈ గుమ్మడికాయ అంటే. ఐ మీన్ గుమ్మడికాయ హల్వా ఎలా అయినా చేసుకోవచ్చు. హల్వా అంటేనే ఇష్టం అన్నమాట. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి బెల్లం కానీ చక్కెర కానీ వేసుకోవచ్చు. అంటే షుగర్ వేస్తే కొంచెం వాటరీగా వచ్చేస్తుంది, ఆల్రెడీ వాటరీగా ఉంటుంది. అయినప్పటికీ నేను షుగరు బెల్లం 2 తీసుకుంటున్నా. ఎలా వేద్దామో చూద్దాము. ఇప్పుడు తురుముకున్న గుమ్మడికాయ తురుము వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నెయ్యిలో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. నాకైతే ఈ స్మెల్ కూడా చాలా ఇష్టం అన్నమాట. గుమ్మడికాయ అంటేనే ఆ ఫ్లేవర్ అంటే ఇష్టం. మంచి అరోమాతో సూపర్ ఉంటుంది ఈ హల్వా. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిన తర్వాత బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి పంచదార వేసుకున్నాము. నేను 1 కప్పు పంచదార, 1 కప్పు బెల్లం తీసుకున్నాను అనమాట. బెల్లము డైరెక్ట్ వేసి అందులో డస్ట్ ఏమైనా ఉంటుంది, స్టోన్స్ అవి వేయట్లేదు. నేను బెల్లం పక్కన పెట్టేస్తున్నాను. ఇందులోంచి హాఫ్ తీసుకుంటున్నాను. షుగర్ అయితే 1 కప్ వేస్తున్నా. 1 కప్ షుగర్ వేసుకొని మీకు ఎంత స్వీట్ కావాలో అంత వేసుకోవచ్చు. స్వీట్ చూసుకొని వేసుకోవచ్చు మీరు తినే దాన్ని బట్టి. నేను ఎందుకంటే షుగర్ వేయడం వల్ల స్వీట్ కొంచెం తక్కువగా అనిపిస్తుంది. బెల్లం అంటే స్వీట్ ఎక్కువ అనిపిస్తుంది. సో ఇది కొంచెం స్వీట్ తక్కువగా ఉంటుంది కనుక నేను ఇంకొక 1/2 కప్పు బెల్లం వేస్తున్నాను. బెల్లము షుగరు 2 కలిపేస్తున్నాను అనమాట. బాగుంటుంది మంచిగా. స్వీట్ బాగుంటేనే బాగుంటుంది. స్వీట్లెస్గా ఉంటే కూడా తినడానికి అంత బాగుండదు గుమ్మడికాయ హల్వా.
మనకు బాగా దగ్గరికి వచ్చేసింది. మధ్య మధ్యలో కొంచెం నెయ్యి వేసుకుంటూ కలిపేసుకోవాలి. కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి. వేయించుకున్న జీడిపప్పులు, కిస్మిస్ వేస్తున్నాను. నెయ్యి కూడా కొంచెం వేసుకొని కలిపేసుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే, దానిపైన జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే సూపర్ హల్వా రెడీ అయిపోయింది మనకు గుమ్మడికాయ హల్వా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ముందుగా మీరే చూడొచ్చు. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. చూసారు కదా ఎంత బాగుందో, మంచి అరోమాతో కలర్ఫుల్గా సూపర్ ఉంది. ఇవి ట్రై చేసేసి ఎలా వచ్చిందో ఈ ఉగాదికి చేసుకొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.